గండికోట ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ ఉత్సవాలు 2 రోజుల పాటు జరిగాయి. వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టులో పలు రకాల రాయలసీమ రుచులతో కూడిన వంటలను అందుబాటులో ఉంచారు. కడప జిల్లా నలుమూలల నుంచి గండికోటకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పిల్లలతో కలిసి వచ్చి కుటుంబాలతో గండికోట సందడిగా మారింది. ముగింపు సమావేశంలో కూచిపూడి, కథక్, కథకళి, రాజస్థానీ, ఒడిషా నృత్యాలు ప్రదర్శించిన భారతీయ నృత్యామృతం కార్యక్రమం ఆహుతులను అలరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు కలెక్టర్ సత్యనారాయణ బహుమతులు అందజేశారు. పాత చరిత్ర నేటి తరానికి చాటి చెప్పేందుకు గండికోట ఉత్సవాలను నిర్వహించామన్నారు మేధావులు. గండికోట నుంచి వలస వెళ్లిన వారిని వెనక్కి రప్పించాలని పిలుపునిచ్చారు. పెద్ద పెద్ద రాజ్యాల గురించి మనకు ఎన్నో విషయాలు పుస్తకాల్లో లభిస్తుంది. అయితే చరిత్ర కందని ఎన్నో విషయాలు జానపద పాటల్లో, కథల్లో ఒదిగి ఉన్నాయి. సుమారు 12వ శతాబ్దమో 13వ శతాబ్దంలో ఇక్కడ నుంచి, ఈ తెలుగు నేల నుంచి తమిళనాడుకి వలస వెళ్ళినటువంటి కంబల నాయకర్లు అనే వాళ్ళు తెలుగు జానపద కళారూపమైనటువంటి సేవాటంని ప్రదర్శిస్తున్నారు. ఈ కళారూపం ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు ఏ విధంగా కొండలు కోనలు దాటి ఆ ప్రాంతానికి చేరుకున్నారో, నదులను దాటి ఏ విధంగా చేరుకున్నారో పాట కట్టి పాడతారు. దేశంలో నుంచి నలు ప్రాంతాల నుంచి ప్రజల్ని, కళాకారులను తీసుకొచ్చి ప్రదర్శన చేస్తున్నారు. కానీ ఈ గడ్డ పైన పుట్టినటువంటి తెలుగు వాళ్ళని మరిచారు. తెలుగు వాళ్ళంటే కేవలం ఈ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు, రాష్ట్రం బయట కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. అది గుర్తించాలి. అది గుర్తించి ఇటువంటి వేదికపై వాళ్ళకి అవకాశాన్ని కల్పించాలి.